14 ఏళ్ళు ఎప్పటికవుతాయి ఇదే బాధ. అప్పటికి 5 రోజులు అయింది రాముడు వెళ్ళి. 5 రోజులు 5 ఏళ్లలా గడిచాయింది కౌసల్య. ఈ మాట మనం ఇప్పటికీ అంటాం. 3 రోజులు 3 ఏళ్లలా ఉందండి అంటాం. మనకి ఇష్టమైన వ్యక్తి దూరంగా ఉంటే, మనకి కష్టమైన వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, అమ్మయ్యా అంటాం. సుఖదుఖములు రెండు మనసులోంచి వస్తాయి. శోకమును పొందుట, శోకమునకు దూరమగుట, కష్టము సుఖము. కాబట్టి 5 ఏళ్ళు అయినట్టుంది, ఇంకా 14 ఏళ్ళ అన్నాడు. అని కౌసల్య కౌసల్య అన్నాడు. ఆవిడ పాపం ఏడిచి పడుకుంది. కౌసల్య వింటూ ఉందనుకున్నాడు. అనుకుని ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది కౌసల్య, నేను ఎందుకు రాముడు గురించి ఏడుస్తున్నానో, ఇలా ఎందుకు జరిగిందో అని తన చిన్ననాటి వృత్తాంతం చెప్పాడు. తను బాణం వేయడం, మునిబాలకుడి మీదగా మునిబాలకుడు చనిపోవడం, ఈ విశేషాలన్నీ చెప్పాడు. చెప్పి చచ్చిపోయాడు ఏడిచి. చిత్రం ఏమిటంటే ఆయన చెప్తున్నాడు, ఏడుస్తున్నాడు, చచ్చిపోతున్నాడని విన్నవాళ్ళు లేరు. అయోధ్యకాండలో దశరథ మరణం వింటే శోకానికి వశుడైపోయిన వాడి జీవితం ఇంత దుర్భరంగా వెళ్ళిపోతుందా అనిపిస్తుంది. చచ్చిపోయాడని కూడా తెలియదు. వందిమాగతులు వచ్చి మరునాడు రాజద్వారం బయట నిలబడి స్తోత్రం చేశారు రాజుగారికి. కదలిక లేదు. కౌసల్య లేచింది. మహారాజా వందిమాగతులు వచ్చారు, ఇంత స్తోత్రం చేస్తున్నారు, లేవరే అని కనిపింది. కొయ్యబారిపోయి ఉన్నాడు. అప్పుడు ఏడిచారు, తైలద్రోణిలో పెట్టారు శరీరాన్ని. ఆఖరికి ఏమిటి, కొడుకు కూడా దగ్గర లేడు. లేకపోతే భరతుడిని తీసుకురావడం కోసం తైలద్రోణిలో ఉంచారు శరీరాన్ని. ఉంచి వశిష్ఠ మహర్షి కబురు చేశారు భరతుడిని రమ్మని. కాబట్టి శోకము, నేను అందుకే మీతో అన్నది, శోకము తాను చచ్చిపోయేటట్టయినా చేస్తుంది. అది ప్రమాదమే. శోకము వలన తాను చచ్చిపోతాడు, లేదా శోకము ఇంకోడిని చంపేస్తాననేటట్టు చేస్తుంది. ఈ రెండూ ప్రమాదహేతువులే. అందుకే అతిగా శోకానికి వశపడవద్దు రామాయణము యొక్క సందేశం. అదే శ్రీరామాయణంలో, అదే ఇక్ష్వాకు వంశంలో అపారమైన కర్తవ్యతానిష్ట కలిగినటువంటి మహాపురుషులు ఉదయించారు. మహానుభావుడు సగర చక్రవర్తికి లేక 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 ఎంతో తపస్సు చేస్తే హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళి మహర్షి యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి కొడుకు అసమంజసుడు. ఆ అసమంజసుడు మహారాజుకి తెలియలేదు. ప్రతిరోజు సాయంకాలం ఆడుకుంటానని సరయూ నది ఒడ్డుకి వెళ్ళేవాడు. పిల్లలందరినీ పిలిచేవాడు. పిలిచి ఆ పిల్లలతో ఆడుకుంటూ ఆ పిల్లల్ని పట్టుకుని ఎత్తి సరయూ నదిలోకి విసిరేసేవాడు. వాళ్ళ ఆ నదిలో కొట్టుకుపోతూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ ఏడుస్తుంటే తాను ఒడ్డును నిలబడి నవ్వుతూ సంతోషించేవాడు. కొంతమంది పిల్లలు కొట్టుకుపోయారు, కొంతమంది పిల్లలు ఒడ్డుకొచ్చారు. రాజుగారి కొడుకు లేక పుట్టాడని ఉపేక్షించారు. కానీ కొంతమంది పిల్లలు మరణించాక రాజుకి సమాచారం అందింది. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణమిహతోయుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అన్నారు మహర్షి బాలకాండలో. ఎప్పుడైతే తన కొడుకు రాజ్యంలో ఉన్నటువంటి ఇతరుల పిల్లల్ని సరయూ నదిలోకి విసిరేసి సంతోషిస్తున్నాడని మహారాజుకి తెలిసిందో, లేక పుట్టిన కొడుకని కూడా చూడలేదు. నీకు దేశ బహిష్కారం విధిస్తున్నాను, వెళ్ళిపో రాజ్యం నుంచి అన్నాడు. అని పంపించేశాడు. కర్తవ్యతానిష్ట. సింహాసనం మీద కూర్చుంటే పరిపాలకుడిగా తన కర్తవ్యమేమిటో తాను చేశానా, అదొక్కటే. ఇప్పుడు సగర చక్రవర్తి బెంగపెట్టుకోలేదు, బాధపడలేదు. నేను నా కర్తవ్యం చేశానా లేదా, వాడు ఉండవలసినట్లు వాడు లేడు, నేను ప్రేమతో వాడిని అక్కున చేర్చుకుంటే నేను రాచరికానికి తగిన వాడను కాను, అందుకే నేను వాడిని దేశ బహిష్కారం వేస్తున్నానన్నాడు. కొడుకుని పంపించేశాడు. అసమంజసుడిని పంపించి అసమంజసుడి కొడుకు అంశుమంతుణ్ణి తన దగ్గర ఉంచుకున్నాడు. అంతటి కర్తవ్యత నిష్ట కలిగిన మహాత్ములు ఉదయించారు. ఎక్కడుంటుందంటే విచిత్రం, శోకానికి వశుడైపోవడం ఒకెత్తు. శోకానికి నువ్వు వశుడవైపోతున్నావని ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే జాగ్రత్త పడి పరమ ప్రమాదకరమైన దాంట్లోకి వెళ్ళిపోతున్నానని బయటికి వచ్చేయడం ఒకెత్తు. శోకమునకు వశుడు కావడం తప్పు కాదు, ఎందుకంటే తనకి తెలిసి వశుడవడం. వశుడైపోతున్నా శోకించవద్దు అని చెప్పారనుకోండి, శోకించకుండా ఉండగలగాలి. అసలు నేను ఒక మాట మీతో చెప్పవలసి వస్తే, సమస్త శాస్త్రముల యొక్క హితోపదేశము శోకించవద్దు. భగవద్గీతలో అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటి? ఎందుకయా ఏడుస్తావు, ఏడవద్దు అని కదా ఆయన చెప్పినా అదే చెప్పాడు. అందుకని రామచంద్రమూర్తి అంతటి వారు కూడా రామాయణంలో ఈ శోకానికి వశుడయ్యాడు. ఒకప్పుడు దశరథ మహారాజు గారు చచ్చిపోయాడని వార్త వచ్చింది అరణ్యంలో ఉండగా.
ఏడిచాడు, కానీ శోకమునకు వశుడు కాలేదు. అందుకే కర్తవ్యం చేశాడు. జలాంజలులు ఇస్తున్నాను అన్నాడు. వెంటనే నీళ్లు పట్టుకుని ఉదకతర్పణం చేశాడు. తను ఏది తింటున్నాడో దానితో తద్దినం పెట్టాలి. తను గారపిండి తింటున్నాడు, అందుకని గారపిండి ముద్దలతో తద్దినం పెట్టాడు తండ్రికి. ఎక్కడ శోకానికి వశుడైపోయాడో తెలుసా? దేవతలు పెట్టిన పరీక్ష. రాజ్యం పోయింది, శోకమునకు వశుడు కాలేదు. తండ్రి చనిపోయాడు, శోకమునకు వశుడు కాలేదు. ఏం చేస్తే శోకానికి వశుడైపోతాడు? 13 ఏళ్ళు అయిపోతున్నాయి, వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. ధర్మమూర్తి. రావణ సంహారం ఎలా అవుతుంది? రాముడికి కోపం రావాలంటే, రాముడు అదుపు తప్పిపోవాలంటే ఏం చేస్తే జరుగుతుంది? ఏ కారణానికి కోపం పట్టుకుంటాడు అన్నది చూడాలనుకున్నారు. సీతమ్మ జోలికెడితే వాళ్ళకు అనుమానం వచ్చింది, అందుకు పంపించారు కాకాసురుణ్ణి. యథార్థంగా అదే జరిగింది అరణ్యకాండలో. అప్పటి వరకు ఎప్పుడు శోకమునకు వశుడవనటువంటి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి యొక్క అపహరణము జరిగిన తర్వాత శోకమునకు వశుడైపోయాడు. గోదావరిని అడిగాడు, ఏది సీతమ్మ, ఎవరు తీసుకెళ్లారు, ఎటు తీసుకెళ్లారు చెప్పమన్నాడు. గోదావరి పలకలేదు, రావణాసురుడికి భయపడి ఎక్కడ తనని నిగ్రహిస్తాడో అని. పర్వతములు చెప్పలేదు, చెట్లు చెప్పలేదు, ఇతర ప్రాణులు చెప్పలేదు, ఆఖరికి నోరు లేని మృగాలు చెప్పేశాయి రాముడి బాధ చూడలేక. అవి మోరలెత్తి అరుస్తూ దక్షిణ దిక్కుకు పరిగెత్తాయి. ఓ, ఈ సూచనని బట్టి రావణాసురుడు దక్షిణ దిక్కుగా సీతమ్మని తీసుకుపోయాడని రాముడు గ్రహించాడు. ఎవ్వరూ చెప్పలేదు. చెప్పకపోతే రాముడికి కోపం వచ్చేసింది. సీతమ్మ కనపడలేదన్న శోకంలోంచి వచ్చిన కోపానికి వశుడైపోయి ఎన్నడూ ఆయన నోటి వెంట రాని మాటలు కొన్ని వచ్చేసాయి అరణ్యకాండలో. యథాజర యథామృత్యు. లోకంలో ముసలితనం రాకుండా ఆపడం ఎవడికి సాధ్యం కాదు. ఏదో జుట్టుకి రంగంటే వేస్తాడేమో కానీ వృద్ధాప్యం రాకుండా ఎక్కడికెడుతుంది? కాబట్టి ముసలితనం వచ్చేస్తుంది. అలాగే మరణం రాకుండా ఎవడు ఆపుకోగలడు? ఎవడూ ఆపుకోలేడు. యథాకాలో. కాలము కదిలిపోకుండా ఎవడాపగలడు? నాకు ఇష్టమని ఈ క్షణాన్ని ఆపలేను, నాకు ఇష్టం లేదని వేరొక క్షణాన్ని రాకుండా ఉంచలేను. కాలము నడిచి వెళ్ళిపోతుంది అంతే. యథాకాలో యథావిధి. విధి అంటే పరమేశ్వరుడు ఏది జరగాలని సంకల్పం చేశాడో దాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఏతత్తు నియతం సర్వం మయచానుత్తమం యశాహ. ఇన్నాళ్ళు నాకు కీర్తి ఉంది లక్ష్మణ, వృద్ధాప్యాన్ని ఆపలేనట్టు, మృత్యువుని ఆపలేనట్టు, కాలాన్ని ఆపలేనట్టు, విధిని ఆపలేనట్టు నన్ను ఇప్పుడు ఎవరు ఆపలేరు. సీతమ్మ యొక్క జాడ చెప్పలేదు కాబట్టి, నాకింత శోకం కలిగింది కాబట్టి ఎవరూ సుఖంగా ఉండడానికి వీల్లేదు ఈ లోకంలో. నా నారాచ బాణములతో ఈ లోకాన్నంతటినీ కట్టేస్తున్నాను. ఇక దేవతల దగ్గర నుంచి మనుష్యుల వరకు, పక్షుల వరకు ఎవరూ కదలడానికి వీల్లేదు. లోకాలన్నిటినీ లయం చేస్తున్నాను. నేను ఓర్పు పడితే చేతకాని వాడిని అనుకుంది సృష్టి. ఓర్పుకి చేతకానితనానికి ఉన్న తేడా ఏమిటో చెప్పాలనుకుంటున్నానని కోదండం తీసుకున్నాడు. చూశాడు మహానుభావుడు లక్ష్మణస్వామి. అమ్మో, అన్నయ్య శోకానికి వశుడైపోయాడు. ఈ శోకంలోంచి అన్నయ్య కోపం లోకాల్ని లయం చేసినా చేసేస్తుంది అనుకున్నాడు. గబగబా వచ్చి కాళ్ళ మీద పడిపోయి అన్నయ్య, పురాభూత్వా మృదుర్దాంతః సర్వభూతహితే రతః నక్రోధవశమాపన్నః ప్రకృతిం హతుమర్హసి. అన్నయ్య, నీ స్వభావం ఇది కాదు. నువ్వు చాలా దయ కలిగినటువంటి వాడివి. నువ్వు శోకాన్ని దగ్గరికి రానిచ్చేటటువంటి వాడివి కావు. కర్తవ్యతానిష్టతో ఉండేటటువంటి వాడివి. అటువంటి వాడివి పురాభూత్వా మృదుర్దాంతః, ఎంతో మృదువైన స్వభావంతో సర్వభూతహితే రతః, సర్వభూతముల యొక్క హితాన్ని కోరుకునేవాడివి. అటువంటి నువ్వు ఇవాళ నక్రోధ వశమాపన్న. ఇంత క్రోధం వచ్చింది ఏటనయా నీకు? వదిన కనపడలేదని ఆ శోకంలోంచి ఇంత కోపమా? ప్రకృతిం హాతుమర్హసి. నువ్వు ఈ ప్రకృతిని అంతటినీ లయం చేసేస్తావా ఏమి? ఏకస్యనాపరాధేన లోకాన్ హంతుర్హార్హసి. ఎవడో ఒక్కడనయా సీతమ్మను అపహరించింది. వదినిని అపహరించిన వాడెవరో వాణ్ణి వెతికి చంపుదాం. అది మన 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 క్షాత్రధర్మం. వాడెవరో తెలియలేదు కాబట్టి, ఎవరూ చెప్పలేదు కాబట్టి లోకాలన్నిటినీ లయం చేసేస్తావా? ఎందుకనయా గురువులు నీకు ధనుర్వేదం ఇచ్చింది? చేయవచ్చాలాగా? పడిపోయాడంతే కాళ్ళ మీద. చంద్రే లక్ష్మీ. అలాగే చంద్రే లక్ష్మీ ప్రభా సూర్యే ప్రభా గతిర్వాయౌ భువి క్షమాః ఏతత్తు నియతం సర్వం త్వయిచానుత్తమం యశాః.
చంద్రుడు అంటే కాంతి, చల్లటి కాంతి వస్తుంది. సూర్యుడు అంటే వెలుతురు వేడి వస్తాయి. వాయువు అంటే కదులుతుంది. భూమి ఓర్పు. రాముడు కీర్తి. త్వైచానుత్తమం యశాహ, నీ రాముడు అన్న పేరు చెప్తే లోకమంతా ఓ మాట అంటుంది, మర్యాదా పురుషోత్తముడు అంటుంది. అంతటి కీర్తి గణించిన వాడివి, స్వచ్ఛమైన కీర్తి. కర్తవ్యతానిష్టతో ఉండడం తప్ప చేతిలో అస్త్రాలు ఉన్నాయని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించమని పేరు. అటువంటి వాడి ఇవాళ శోకానికి వశుడవైపోయి, అన్నయ్య ప్రకృతిని అంతటినీ పాడు చేస్తావా అని అడిగాడు. అంతే. వెంటనే తమ్ముడా, నువ్వు చెప్పింది సత్యం. ఎవడు సీతాపహరణం చేశాడో వాణ్ణి వెతుకుతాం, వాణ్ణి సంహారం చేద్దాం పద అని బయలుదేరాడు. జటాయువు కనబడ్డాడు. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, శోకమునకు వశుడైపోవడం ఒకెత్తు, తాను శోకమునకు వశుడైనప్పటికీ ఆ శోకమునకు వశుడైనప్పుడు అవతల వారు వచ్చి ఒక మాట చెప్పినప్పుడు దాంట్లోంచి పైకి రాగలిగిన ప్రజ్ఞ ఒకెత్తు. ఆ ప్రజ్ఞ ఉన్నవాడు నిలదొక్కుంటాడు. మళ్ళీ ఆ నిలదొక్కుకోలేకపోతే దానికి వశుడయ్యాడో అదేం సంతోషకారకం కాదు. దాని వలన కొంతకాలానికి తానే పడిపోతాడు. అది రిపుహు, అది శత్రువు, కాబట్టి అది కబళిస్తుంది యువతలవాడిని. అందుకని శోకమునకు వశుడు కాకూడదు, నిత్యోత్సాహి అయి ఉండాలి తప్ప నేను చచ్చిపోతానన్న మాట రాకూడదు నోటి వెంట. శ్రీరామాయణంలో నిష్పక్షపాతంగా నడుస్తుంది రామాయణం. నరుడి కథ అని నేను మీతో అందుకే చెప్పా. నరుడు కష్టం వచ్చినప్పుడు ఏ స్థితులను పొందుతాడో రామాయణంలో వ్యక్తులు అదే స్థితిని పొందుతుంటారు. సీతమ్మ అంతటిది శోకానికి వశమైపోయింది. ఒక చోట వశమైపోయి ఆవిడ ఎంత కష్టంలో ఉందో చెప్పి నోటి వెంట అనకూడని మాట వచ్చేసింది ఆవిడికి. నే చచ్చిపోతానంది ఆవిడ. అరణ్యకాండలోనే సుందరకాండలోకి వెళ్ళేటప్పటికీ సీతమ్మ తల్లి ఒక మాట అంది, నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుబే తదానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అంది. అరే, ఇన్ని కష్టాలు పడుతున్నాను, చుట్టూ రాక్షస స్త్రీలు నిలబడ్డారు, నేను బ్రతికుండగానే నా శరీర అవయవాల్ని వాటా వేసేసుకుంటున్నారు. రావణాసురుడికి వెళ్ళి ఆ కాంత చచ్చిపోయిందని చెప్దాం, తినేయండి, ముక్కలు చేసుకు తినేద్దాం, కళ్ళు తెచ్చుకుందాం, నికుంభల నృత్యం చేద్దాం, చేసి ఈవిడ యొక్క మాంసాన్ని తిందామని ఒకళ్ళు నా కడుపు కావాలన్నారు, ఒకళ్ళు ఆవిడ తొడలు కావాలన్నారు, ఒకళ్ళు గుండెలు కావాలన్నారు, ఒకళ్ళు ప్లీహము కావాలన్నారు, ఒకళ్ళు ఊపిరితిత్తులు కావాలన్నారు. తర్వాత దెబ్బలాడుకోవద్దు, ఇప్పుడే వాటాలు వేసేసుకున్నారు. అంత అవన్నీ విని బాధ చెందిన ఆవిడ ఎంత శోకాన్ని పొందిందంటే అది రాక్షసత్వం. అంటే అక్కడ తాను కోరుకున్నట్టు బ్రతకడానికి ఉండదు, అటువంటి బ్రతుకు లేక చావడానికి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ కష్టంలో ఆ శోకాన్ని తట్టుకోలేక ఒక మాట అంది, నూనం సకాలో మృగరూపధారి మా మల్పభాగ్యాం లులుభేతదానీం ఎత్ర ఆర్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. నేను మోసపోయాను, కాలము నన్ను లోభపెట్టింది మృగరూపంలో వచ్చి. లేకపోతే అరణ్యవాసం అంతా అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంటే లక్ష్మణస్వామి చెప్పాడు, వద్దమ్మా అది మాయామృగం అమ్మా అని చెప్పాడు, మారీచుడని చెప్పాడు. అయినా పర్వాలేదు, చంపి కనీసం చర్మం పట్రా అంతఃపురంలో తగిలించుకుంటానది. ఏం చెప్పాలి, ఇంతమంది చెప్పినా వినకుండా నా బుద్ధి ఆ మాయామృగం వైపుకు వెళ్ళిపోయింది అంటే. కాబట్టి నూనం సకాలో మృగ రూపధారి మామల్ప భాగ్యాం, నాకు భాగ్యమేది రాముడితో కలిసి ఉండడానికి, అందుకే నేను ఇలా విడిపోయాను. యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. రామలక్ష్మణులు ఇద్దరినీ విడిచిపెట్టుకున్నాను. పోని రాముడిని విడిచిపెట్టి ఊరుకుందా? తీరా పర్ణశాలలోకి వచ్చిన తర్వాత రాముడి కంఠంతో మారీచు నడిచాడని లక్ష్మణస్వామిని పంపించేసి, లక్ష్మణస్వామిని పంపించేయడం వల్ల రావణాసురుడు అపహరించి తెచ్చాడు. కాలము మృగరూపంలో వచ్చి నన్ను లోభపెట్టి ఇంతటి శోకానికి గురి చేసింది. ఒక్క తప్పు ఎంత పని చేసింది? తను చేసిన ఒకే ఒక్క తప్పు, ఒకే ఒక్క కోరిక. మహాతల్లి అంతకాలం ఒక్కటి రాముడిని అడిగింది లేదు. బాలేన రమతే సీతా బాలచంద్ర నిభానన రామ రామే గదీనాత్మ విజనేపి వనీసతి అని అరణ్యంలో కూడా రాముడితో కలిసి సంతోషంగా అయోధ్యలో ఉన్నట్టుంది తప్ప ఒక్కటి అడిగింది లేదు. ఆవిడ అడిగిందా? ఒక్క మృగాన్ని అడిగింది, కాంచన మృగాన్ని. ఇన్నాళ్ళు అడగని దాన్ని ఆ మృగాన్ని అడగడం ఏమిటి? వద్దు వద్దు అంటున్నా పట్టుపట్టడం ఏమిటి? పట్టు పట్టినందుకు నేను చేసిన తప్పుకి ఇదిగో ఇంత ప్రారంధం అనుభవిస్తున్నాను, ఆఖరికి నాకు ఇంకా బ్రతకాలని లేదు అని ఆవిడంది. ఆ కోపం వచ్చేస్తే శోకంలోంచి ఎంత మాటైనా వస్తుంది. ఆవిడంది, ఇంతకాలం నుంచి నేను
నియమస్య ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేశ్వరం అనుషాణం అంది. కృతఘ్నుడైన వాడికి ఉపకారం చేస్తే వాడు మరిచిపోయినట్టుగా, రాముణ్ణి ఉపాసన చేస్తూ నా భర్తయే నా దైవమని చెప్పి నియమాలు పాటిస్తూ భూమి మీద పడుకుని ఏక జటతో ఇంతకాలం నుంచి తపస్సు చేశాను, రాముడు అనుగ్రహించలేదు, రాలేదు. కృతఘ్నేశ్వరం అనుషాణం, కృతఘ్నుడికి ఉపకారం చేసినట్టు రాముడి గురించి నేను చేసిన ఉపాసన అంతా నశించిపోయింది, కాబట్టి నేనుండను అంది. అని శోకము ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నే చచ్చిపోతాను అన్నాడు. సరే, కారణం ఏదవనివ్వండి, ఆవిడ చనిపోతానని నిర్ణయం తీసేసుకుని, చచ్చిపోవడానికి ఏముంది అక్కడ, వాడేం కత్తి ఇవ్వడు, కంప ఇవ్వడు చావడానికి, ఎందుకంటే ఆవిడ చావడం వాడికి ఇష్టం ఉండదు. ఎక్కడ విపరీత కామం ఉందో ఆ వస్తువుని వదులుకోవడానికి వాడు ఇష్టపడ్డాడు, అందుకని ఆవిడని చావనివ్వడు. అందుకే ఆవిడ చేసేది లేక ఉద్బధ్యవేణ్యుద్గ్రధనైన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం అని, నేను యమస్థానానికి వెళ్ళిపోతున్నానని చెప్పి శాఖాగృహీత్వాథ నగస్యతస్య, అక్కడ ఉన్నటువంటి పూచిన శిశుపావృక్షపు కొమ్మని కిందకి లాగి తన జటనే తీసి ఉరిపోసేసుకుని కంఠం చుట్టూ తిప్పేసుకుని ఆ కొమ్మ కట్టేసింది. అంటే ఇప్పుడు కొమ్మ పైకి లేచిపోతే దానికి వేలాడిపోయి శరీరం వదిలిపెట్టేస్తారు. ఇంత ఉరిపోసేసుకుంటూ ఉంటే ఆవిడికి దైవానుగ్రహం ఉన్నది కనుక ఎక్కడో ఆవిడ చేసిన ఉపాసన ఫలించాలి. నరుడి కథగా విన్నప్పుడు అలాగే చెప్పవలసి ఉంటుంది. మహాపతివ్రత కాబట్టి ఆవిడ పాతివ్రత్యం ఎక్కడికి పోతుంది, ఆవిడని రక్షించాలి. అందుకే హనుమ కూడా మాట్లాడక ముందే ఆవిడకు శకునం కనపడింది. ఆవిడ యొక్క కన్ను, ఎడం కన్ను అదిరింది. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేస్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు మహర్షి. ఆమె ఎడమకన్ను ఎదిరితే ఎడమకన్ను ఎదిరింది అని చెప్పలేదు మహర్షి. ఎక్కడో మంచి సరోవరం నిండా నీళ్లు, ఆ సరోవరంలో ఓ తామర పువ్వు, లోపలికి కాడ ఉంది, ఆ నీటి మీదకి పువ్వు ఉంది. ఇప్పుడు నీటి మీద పువ్వు ఉండి నీటి లోపలికి కాడ ఉంటే కాడ కనపడదు, పువ్వు కనపడుతుంది. ఈ నీటి లోపల ఉన్న కాడ పక్కకి అటుగా ప్రయాణిస్తూ వచ్చినటువంటి ఒక చేప నిలబడి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు తోక ఇలా ఊపితే, ఆ ఊపిన తోక కాడని తగిలితే, ఆ కాడ మీద ఉన్న పువ్వు కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్నంత అందంగా కదిలిందన్నారు. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేస్య మీనాహతం పద్మమివాభితామ్రం. సరే, మహానుభావుడు స్వామి హనుమ పైన ఉన్నారు కాబట్టి వెంటనే రామకథ చెప్పి ఆవిడికి మళ్ళీ జీవితం మీద ఆశ చిగురింపచేశారు. ఆమె పాతివ్రత్యం ఆవిడ్ని కాపాడి. శోకమునకు బాగా వశుడైపోయాడా, ఎంతటి వాడు కూడా నే చచ్చిపోతానంటాడు. ఏ సామాన్యులం లేదు రామాయణంలో ఈ మాట. సీతమ్మ అంతటిదంది. సీతమ్మ కాదు, స్వామి హనుమన్నారు. అది విచిత్రం. ఎవరు? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. అటువంటి వాడు నే చచ్చిపోతానన్నాడు ఆయన కూడా. ఎక్కడ? తీరా వెళ్ళారు, లంకాపట్టణం అంతా వెతికేశారు. చతురంగుళమత్రోపి నావకాశస్య విద్యతే రావణాంత పురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా అన్నారు. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశారు. ఎక్కడా కనపడలేదు సీతమ్మ. కాబట్టి సీతమ్మ ఇక్కడ లేదు. బహుశా సీతమ్మని తీసుకొచ్చేటప్పుడు చనిపోయి ఉంటుంది, సముద్రంలో పడిపోయి, లేకపోతే రాక్షస స్త్రీలు తినేసి ఉంటారు అనుకున్నారు. అనుకుని చిచి ఇంకా తిరిగి వెళ్ళడం అనవసరం, నీ చచ్చిపోతానన్నారు అని. అందుకు చదువుతారు. సుందరకాండ వినడానికి, సుందరకాండ పారాయణ చెయ్యడానికి ఏ కారణానికి చేస్తారో తెలుసా? ఈ శ్లోకం కోసమే చేస్తారు. పారాయణలో ఈ శ్లోకం వచ్చినప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే అప్పటి వరకు ఏ కష్టం చేత కుంగిపోతున్నాడో ఆ కష్టానికి విరుగుడు కూడా మనసులోనే ప్రచోదనం అవుతుంది. అందుకు చదువుతారు సుందరకాండ. అసలు ఆయువు పట్టు ఈ శ్లోకమే. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహిముత్తమం అన్నారు. అనిర్వేద శ్రియోమూలం, మనిషి శోకాన్ని పొందకుండా ఉండడమే సమస్తమైనటువంటి ఐశ్వర్యమునకు కారణం. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం. అసలు మనిషి శోకాన్ని పొందకుండా ఉండడమే సుఖములలో కల్లా పెద్ద సుఖం.
అసలు సుఖంగా ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే శోకానికి దగ్గరగా లేకపోవడం, శోకస్పర్శ లేకపోవడం. కాబట్టి అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఏదైనా సాధించగలగాలి అంటే ఒక్క మార్గం ఉంటుంది, శోకమునకు వశుడు కాకుండా ఉండడమే. తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహా. నా జన్మని సార్థక్యం చేసుకుంటాను. ఎలా సార్థక్యం చేసుకుంటాను అంటే శోకమునకు వశుడను కాకుండా మళ్ళీ వెతుకుతాను. ఎన్ని మాటలు వెతుకుతాను? సీతమ్మ దొరికే వరకు వెతుకుతూనే ఉంటాను లంక అంతా. ఇంత చెప్పిన పెద్ద ఆయన లంకాపట్టణం అంతా మళ్ళీ వెతికొచ్చారు. మళ్ళీ వెతికేసి లంక అంతా వెతికేశాను, సీతమ్మ కనపడలేదు, కూర్చున్నారు. ఒక్కసారి శోకమన్నది మనసులోకి రావాలి, కానీ ఎంత వికృతంగా ఎంత విచిత్రంగా ఆలోచనలు మారిపోతాయో చూడండి. ఇంతటి బుద్ధిమతాం వరిష్టం, ఇంతటి మహానుభావుడు తాను సంకల్పం చేస్తే చిటికిన వేలుతో లంకనంతటినీ నాశనం చేయగలిగిన మహాపురుషుడు ఆయన అనుకున్నారు, సీతమ్మని రావణాసురుడు తీసుకుని వచ్చేటప్పుడు బహుశः పెనుగులాడ్డంలో ఆమె అదుపు తప్పి కింద పడిపోయి సముద్రంలో పడిపోతే జలచరములు తినేసి ఉంటాయి. లేకపోతే అంత వేగంగా పుష్పక విమానంలో తీసుకొస్తూ వెనక రామబాణములు పడతాయేమోనని భయపడినటువంటి రావణాసురుడు సీతమ్మని పుష్పక తీసుకొస్తున్నప్పుడు, వేగంగా తీసుకొస్తున్నప్పుడు ఆమె ఆ వేగంతో సముద్రాన్ని వంక చూసి కళ్ళు తిరిగి కింద పడి మరణించి ఉంటుంది. లేదా రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుని వచ్చిన తరువాత రావణాసురుడు నిర్బంధించిన కారణం చేత ఇక జీవితం మీద ఇచ్చలేక శరీరాన్ని విడిచిపెట్టి ఉంటుంది. లేదా ఎంతకాలం ఈ కష్టాలు పడతామని రావణాసురుడి యొక్క భోగమునకు అంగీకరించేసిందేమో. ఏ మహానుభావుడు అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంశుప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనీప్రవృత్తామివ నీలకంఠీం అన్నారు వెతుకుతున్నప్పుడు. మా తల్లి సీతమ్మ వీళ్ళందరూ పడుకున్నట్టు పడుకోదు, ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మ కన్నుల వెంట బాష్పధారలు పడుతుంటాయి. ఉష్ణార్థితాం సాను శృతాస్రకంఠీం, వేడి కంటి నీరు పడి ఆమె వక్షస్థలం తడిసిపోయి ఉంటుంది అని ఊహించినటువంటి హనుమ రావణాసురుడితో ఆమె ఆయన చేసిన ప్రతిపాదనను అంగీకరించిందేమో. లేక ఒక్కనాటికటువంటి పని నా తల్లి చెయ్యదు కనుక, అంగీకరించలేదు కనుక క్రోధం వచ్చినటువంటి రాక్షస స్త్రీలు ఆమెని సంహరించి తినేశారేమో. లేక ఆమెయే ఆత్మహత్య చేసుకుందేమో. లేక రావణాసురుడే ఆమెని చంపేశాడేమో. కాబట్టి ఇప్పుడు సీతమ్మ కనపడలేదు. నేను వెనక్కి వెళ్ళి సీతమ్మ కనపడలేదన్న మాట రామచంద్రమూర్తికి చెప్పగానే రామచంద్రమూర్తి ప్రాణం విడిచిపెడతాడు. ఆ వెనక లక్ష్మణుడు, ఆ వెనక భరతుడు, ఆ వెనక శత్రుఘ్నుడు, ఆ వెనక కౌసల్య, ఆ వెనక సుమిత్ర, ఆ వెనక కైకేయి, ఆ వెనక కోసల రాజ్యం అంతా. ఇది తెలిసి మాట నిలబెట్టుకోలేకపోయానని సుగ్రీవుడు చచ్చిపోతాడు. సుగ్రీవుడు చచ్చిపోతే తారతో రుమతో అంగదుడి తర్వాత వానర ప్రముఖులందరూ కూడా కొండల మించి దూకి సముద్రంలో పడి చచ్చిపోతారు. మిగిలిన వానర వీరులందరూ అగ్నిహోత్రంలో దూకేస్తారు, విషం పుచ్చేసుకుంటారు, బాణాలతో గుచ్చేసుకుంటారు. నరులు వానరులు ఇద్దరూ ఉండరు. 2 వంశములను నశింపచేసే నా తిరుగు ప్రయాణం ఎందుకు, నేను వెళ్ళనన్నారు. తన చావు కాదు, ఎంతమంది చావు ఊహించారు. ఇంత బుద్ధిమతాం వరిష్టం. సీతమ్మ కనపడలేదన్న శోకం ఒక్కసారి వశుడైపోతే అసలు ఆ నిరాశావాదానికి అంతు లేకుండా వెళ్ళిపోయిందంతే. ఇంతమంది చచ్చిపోతారన్నారంతే. ఇంతమంది చచ్చిపోతారు, నేను వెళ్ళను. ఏం చేస్తాను? హస్తాదానో ముఖాదానో నీతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. సీతమ్మ కనపడిందా? కనపడుతుంది. కనపడలేదా? ఇలాగే కూర్చుంటాను. చేతిలో పడిందా? తింటాను. లేదా ఊరుకుంటాను. పక్షులు వచ్చి తినేస్తే ఊరుకుంటాను, శరీరం పోతుంది. జంతువులు తినేస్తే ఊరుకుంటాను. లేదా అగ్నిహోత్రంలో దూకేస్తాను, లేదా సముద్రంలో పడిపోతాను అన్నారు. కానీ చేసిన ఉపాసన అని ఒకటి ఉంటుంది కదూ, భక్తి అన్నది ఒకటి ఉంటుంది కదూ, అది పైకి తీసుకొచ్చింది. సంపాతి చెప్పాడు ఇక్కడ ఉందని, కాబట్టి నా తల్లి తప్పకుండా కనపడుతుంది. నేనే ఎక్కడో పొరపాటు చేస్తున్నాను, నేను వెతకడం ఏమిటన్నారు. అప్పుడు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని స్తోత్రం చేసి అశోకవనం కనబడితే ఒక్క దూకారు అందులోకి. కాబట్టి రామాయణాన్ని నరుడి కథగా వినండి. శోకానికి వశుడైపోతే చచ్చిపోతానన్న మాట రామాయణంలో ఎంతమంది అన్నారు? స్వామి హనుమ దగ్గర నుంచి సీతమ్మ ఆ శోకంలోంచి అనరాని మాటలు ఎన్ని వచ్చేసాయి.
ఎన్ని వచ్చేస్తాయో. ఒక్క రామాయణం కాదండి, శోకమునకు వశుడైపోయినటువంటి వాణ్ణి రక్షించుకోవడానికి వాడు ధర్మమునందు భక్తి ఎందు ఉంటే పరమేశ్వరుడు పడరాని పాటలు పడవలసి వస్తుంది వాడి కోసం. ఆ శోకం అంత ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అర్జునుడు వేరొక వైపు యుద్ధం చేస్తున్నాడు. సైంధవుడికి వరం, పరమశివుడు ఇచ్చినటువంటి వరం. ఒక్కరోజు మాత్రమే అర్జునుడు వినా మిగిలినటువంటి పాండవుల్ని నువ్వు నిగ్రహించగలవని. అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలో ప్రవేశించాడు. ఆయనని అధర్మ యుద్ధంలో మట్టు పెట్టారు. సైంధవుడితో యుద్ధం చేయడంలో ఈ నలుగురు పాండవులు ఓడిపోయారు. ఎందుచేతనంటే పరమశివుడి వరం ఉంది, ఒక్కరోజు అడ్డు పడగలడు. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు నలుగురు ఓడిపోయారు. అర్జునుడు కొడుకు చనిపోయాడు. అర్జునుడు సాయంకాలం యుద్ధం నుంచి శిబిరానికి తిరిగి వచ్చాడు. నీ కొడుకు చనిపోయాడు అన్నారు. విపరీతంగా శోకించాడు. మీరు నలుగురు ఏం చేస్తున్నారని అడిగాడు. మేము నలుగురం చాలా ప్రయత్నం చేశాం, కానీ పరమశివుడి వరం ఉంది సైంధవుడికి, మమ్మల్ని వెళ్ళనివ్వలేదు, ఒకరోజు ఆపగలడు, అందుకని మమ్మల్ని ఆపేశాడన్నారు. ఇప్పుడు శోకములోని కోపం సైంధవుడి వైపుకి తిరిగింది. తొందరపడి వైరివీరులందరూ నిలబడి ఉండగా ప్రతిజ్ఞ చేశాడు. రేపటి సూర్యాస్తమయానికి సైంధవుడి తల తరగకపోతే నేను చితి మీద నా శరీరాన్ని పెట్టి కాల్చేసేసుకుంటానన్నాడు. అన్న అర్జునుడు పడుకున్నాడు. నిద్రపోనివాడు కృష్ణ పరమాత్మ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.